మన సబ్స్క్రైబర్స్‌లో ఎంతమంది ముస్లిమ్స్ ఉన్నారో కామెంట్స్‌లో షేర్ చేయండి. సో, మీ అందరికీ కూడా బిలేటెడ్‌లీ హ్యాపీ రంజాన్ అండి. యాక్చువల్లీ నిన్న అంటే సాటర్‌డే రోజు రంజాన్ అయితే జరిగింది. కాకపోతే మాకు తెలిసిన వాళ్ళు మా సరౌండింగ్‌లో అయితే సాటర్‌డే రోజు చాలా వరకు నాన్ వెజ్ తినరని చెప్పేసి సండే రోజు అంటే ఈ రోజు అయితే రంజాన్ పండుగ అనేది జరుపుకుంటున్నారనమాట. సో, అలాగే మేము పలమనేరుకి ఫ్యామిలీ షిఫ్ట్ అయ్యి 12, 13 సంవత్సరాలు అవుతోందండి. ఈ 12, 13 సంవత్సరాల నుంచి కూడా ఒక అన్న వాళ్ళు ముస్లిమ్స్ అన్న వాళ్ళైతే మా వారికి ఫ్రెండ్స్‌గా ఉన్నారు. లిటరల్లీ చెప్పాలంటే నాకు ఆ అన్న ఒక బ్రదర్ లాంటి వాళ్ళనమాట. మేము ఫ్యామిలీ వచ్చినప్పటి నుంచి మాకు చాలా సపోర్టివ్‌గా ఉండేవాళ్ళు. సో, అన్న వాళ్ళైతే ప్రతిసారి కూడా రంజాన్ ఫెస్టివల్‌కి మా కోసం అయితే బిర్యానీ పంపిస్తారు. అండ్ ఈసారి కూడా మేము ఊరెళ్ళున్నాం మార్నింగ్ అయితే. అండ్ మేము ఊరు నుండి వచ్చేలోపు ఒక 10 సార్లు కాల్ చేసి ఉంటారు. అండ్ ఇంటికి వచ్చి రాగానే వెంటనే మాకైతే బాక్స్ తీసుకొచ్చి ఇచ్చారనమాట. చికెన్ బిర్యానీ, చికెన్ కబాబ్, ఇంకా గులాబ్ జామును, అలాగే క్యారెట్ హల్వా, ఇంకా గుత్తి వంకాయ అయితే తీసుకొచ్చి ఇచ్చారు. నాకైతే క్యారెట్ హల్వా అంటే చాలా చాలా ఇష్టం అండి. అండ్ మామూలుగా మనం చికెన్ బిర్యానీకి చికెన్ కర్రీ లాంటివి కాంబినేషన్ చేసుకుంటాం. బట్ ముస్లిమ్స్ చాలా వరకు బిర్యానీకి గుత్తి వంకాయ చేస్తుంటారు. సూపర్ కాంబినేషన్ అండి, భలే ఉంటుంది కదా. మెయిన్గా ముస్లిమ్స్ హౌసెస్లో చేసే కీర్ కానీ, ఇంకా ఇట్లా స్వీట్స్ కానీ, లేకపోతే బిర్యానీ కానీ చాలా బాగుంటాయి. సో, నాకు చాలా ఇష్టం అనమాట. ఇంకా మేమైతే ఊరు నుండి ఫుల్గా తినేసి వచ్చేసాం కాబట్టి ఇప్పుడు తినేకి పొట్ట ఖాళీ లేదు. ఇంకా నైట్ అయితే తింటామన్నమాట. థ్యాంక్ యూ సో మచ్ అన్న మా కోసం తీసుకొచ్చి ఇచ్చినందుకు.